సో యాక్చువల్లీ మళ్ళీ మనం వ్యవసాయ ఆధారిత అవకాశాలకి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం వచ్చిందని ఈ సినిమాతో తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తిండి కంపల్సరీ అవసరం కాబట్టి అందరు కూడా స్టైలిష్గా వైట్ కాలర్ జాబ్కి వెళ్ళే ఈ టైంలో ఇట్లాంటి మూవీస్ మంచి ఆదరణ పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ క్రూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాజేశ్వర్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజేశ్వర్ రావు గారు, CEO ఆఫ్ రుకార్ట్. ఓకే. అండ్ ఇప్పుడు స్వయం దేవ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిల్లెట్ బౌల్ డైరెక్టర్ స్వయం దేవ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ద ఎంటైర్ టీమ్ అండి. ఇలాంటి అగ్రికల్చర్ ఇనిషియేటివ్ తీసుకొచ్చినందుకు అందరికీ, దర్శకులకి అండ్ ప్రొడ్యూసర్స్కి అండ్ ద ఎంటైర్ క్రూ అండ్ మీడియా రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ అగ్రికల్చర్ అనేది అది వ్యవసాయం అనేది అది ఒక వృత్తి కాదండి, ఇది ఒక సంస్కృతి. మేము మిల్లెట్స్ పైన రీసెర్చ్ స్టార్ట్ చేసి 2012 నుంచి 2012 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 12,000 టన్స్ ఆఫ్ మిల్లెట్స్ని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లలకి సప్లై ఇచ్చే దాంట్లో మేము చాలా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్తో కలిసి మేము ఇన్నోవేటివ్గా ప్రొడక్షన్ అంతా కూడా ఇక్కడ నుంచి చేస్తూ సప్లై చైన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈ తెలంగాణ స్టేట్ ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తూ తక్కువ పడితే ఐకార్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని చేస్తున్నాము. ఈ మూవీలో మిల్లెట్స్ గురించి ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు అండ్ ద ఎంటైర్ క్రూ, హీరో అండ్ ఆల్ మిల్లెట్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు అని చెప్పేసి వారు బ్రాండ్ మేనేజర్ గారు చెప్తున్నారు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ గుడ్ సక్సెస్ అండి. విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాజేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.